శాంతి. ఈరోజు మురళి డేటు 29 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, శరీర సహితంగా ఏమేమి కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా వినాశనం అవ్వనున్నాయి. ఆత్మలైన మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువలన ఈ పాత ప్రపంచాన్ని మరచిపోండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశమును వినిపించవచ్చు? సమాధానము, అందరికీ వినిపించండి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు పరిమిత వారసత్వ సమయము పూర్తి అయింది, అనగా భక్తి పూర్తి అయింది. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుంది. మిమ్మల్ని రావణుని 5 వికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ సంగమ యుగంలో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్న మీ స్థితి శ్రేష్టముగా అవ్వగలదు. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? అవ్యభిచారీ స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఒకటి అవ్యభిచారీ స్మృతి, రెండవది వ్యభిచారీ స్మృతి, అంటే అనేకులను జ్ఞాపకం చేయడం. అవ్యభిచారీ స్మృతి లేక అవ్యభిచారీ భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ ఒక్క శివుణ్ణే పూజ చేసేవారు. అత్యంత శ్రేష్టమైన భగవంతుడు వారే. వారు తండ్రే కాదు, శిక్షకుడు కూడా. వారు ఏమి చదివిస్తారు? మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. దేవతల నుండి మనుష్యులుగా అయ్యేందుకు పిల్లలైన మీకు 84 జన్మలు పట్టాయి. మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు 1 సెకండు పడుతుంది. మేము తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. వీరు మన టీచరే కాదు, సద్గురువు కూడా అయ్యారు. ఒక్కరి స్మృతిలోనే ఉండమని యోగం నేర్పిస్తారు. వారు స్వయంగా చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, ఓ పిల్లల్లారా, దేహ సర్వ సంబంధాలను వదలండి. ఇప్పుడు వాపసు వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం అయితే పరివర్తన చెందుతూ ఉంది. ఇప్పుడిక ఇచ్చట ఉండేది లేదు. పాత ప్రపంచం వినాశనం కొరకే ఈ ఫిరంగులు మొదలైన మారణాయుధాలు తయారయ్యాయి. ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇది ఆత్మకు తెలుసు. ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాము. అందువలన ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహాన్ని కూడా వదిలివేయాలి అని తండ్రి చెప్తున్నారు. దేహ సైతము ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వినాశనం అవుతాయి. శరీరం కూడా సమాప్తమవుతుంది. ఇప్పుడు ఆత్మలైన మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి. తిరిగి ఇంటికి వెళ్లకుండా నూతన ప్రపంచంలోకి రాలేము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ దేవతలే పురుషోత్తములు. అత్యంత శ్రేష్టమైన వారు నిరాకార తండ్రి. తరువాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైన వారు దేవతలు. వారు కూడా మానవులే, కానీ దైవీ గుణాలు కల మానవులు. వారే మళ్ళీ అసురీ గుణాలు కలవారిగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ అసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సత్యయుగంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరు వెళ్ళాలి అంటే పిల్లలైన మీరే కదా వెళ్ళాలి. మీరు చదువుతున్నారు, అలాగే ఇతరులను కూడా చదివిస్తారు. మీరు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు హద్దు వారసత్వం సమాప్తమవుతుంది. తండ్రి అర్థం చేస్తున్నారు, మానవులందరూ పంచ వికారాల రూపీ రావణుని జైలులో ఉన్నారు. అందరూ దుఃఖమునే అనుభవిస్తున్నారు. ఎండిపోయిన రొట్టెలు లభిస్తాయి. తండ్రి వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపించి సదా సుఖీలుగా చేస్తారు.
తండ్రి తప్ప మరెవ్వరూ కూడా మానవులను దేవతలుగా చెయ్యలేరు. మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరిక్కడ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగము. ఇక్కడ ఎన్నో ధర్మాలు తయారైపోయాయి. స్వయం తండ్రి కూర్చుని పిల్లలైన మీకు రచయిత రచనల పరిచయాన్ని ఇస్తారు. మీరు కేవలం ఈశ్వర పరమాత్మ అని అనేవారు. వారే తండ్రి, టీచరు, గురువు కూడా అని ఇంతకుముందు మీకు తెలియదు. వారినే సద్గురువు, అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్మల్ని జీవాత్మలు అని అంటారు. ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఈ శరీరం అనే సింహాసనం పైన కూర్చుని ఉన్నారు. వారు జన్మలు తీసుకోరు. ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు, నాకంటూ ఒక సొంత శరీరం అనేది లేనే లేదు. నేను పిల్లలైన మిమ్మల్ని పావనముగా ఎలా చెయ్యాలి? నాకంటూ ఒక రథము కావాలి కదా. అకాలమూర్తికి కూడా సింహాసనం కావాలి. అకాల సింహాసనము మానవులకే ఉంటుంది, మరి వేటికి ఉండదు. మీ అందరికీ సింహాసనం కావాలి. అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది. వారు అందరికీ తండ్రి. వారిని మహాకాలుడు అని అంటారు. వారెప్పుడు కూడా పునర్జన్మల్లోనికి రారు. ఆత్మలైన మీరు పునర్జన్మలు తీసుకుంటారు. నేను కల్పకల్పము సంగమయుగంలో వస్తాను అని బాబా అంటున్నారు. భక్తిని రాత్రి అని, జ్ఞానమును పగలు అని అంటారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాలు రెండు, అల్ఫా మరియు బే అంటే తండ్రి మరియు సామ్రాజ్యము. తండ్రి వచ్చి సామ్రాజ్యాన్ని ఇస్తారు. చక్రవర్తి పదవి కొరకు చదివిస్తారు. అందుకే దీనిని పాఠశాల అని అంటారు. భగవాను వాచ, భగవంతుడు నిరాకారుడు. వారికి కూడా పాత్ర ఉండాలి కదా. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. అందరూ వారినే స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలో స్మృతి చెయ్యని మనిషి ఎవ్వరూ ఉండరు. ఓ భగవంతుడా, ఓ ముక్తిదాత, ఓ గాడ్ ఫాదర్ అనే అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు. ఎందుకంటే వారు ఆత్మలందరికీ తండ్రి. వారు తప్పకుండా అనంతమైన సుఖాన్ని ఇస్తారు. హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలు ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. దేవీ దేవతలైన మీరు నూతన ప్రపంచంలో ఉంటారని కూడా తండ్రి తెలియజేశారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఆ సుఖాలకు అంత్యం లేదు. నూతన గృహంలో సదా సుఖమే ఉంటుంది, పాత ఇంట్లో దుఃఖమే ఉంటుంది. అందుకే తండ్రి పిల్లలకు కొత్త ఇంటిని కట్టిస్తారు. మరి పిల్లల బుద్ధి యోగము కొత్త ఇంటి వైపుకే కదా వెళ్తుంది. ఇది హద్దులోని మాట. ఇప్పుడు అనంతమైన తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. పాత ప్రపంచంలో చూసేదంతా శ్మశాన వాటికగా అవుతుంది. ఇప్పుడు ఫరిస్తాన్ అంటే స్వర్గము స్థాపన అవుతూ ఉంది. మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మీరు కలియుగం వైపు కూడా చూడగలరు, అలాగే సత్యయుగం వైపు కూడా చూడగలరు. మీరు సంగమ యుగంలో సాక్షిగా ఉంటూ చూస్తారు. ప్రదర్శని లేక మ్యూజియంలోకి ఎవరైనా వస్తే అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగ చిత్రం వద్ద నిల్చోబెట్టండి. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యయుగము. మనము మధ్యలో ఉన్నాము అని చెప్పండి. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇతర ధర్మస్థులు ఎవ్వరూ కూడా అక్కడికి రారు. మొట్టమొదట మీరు మాత్రమే వస్తారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. పావనముగా అయ్యేందుకే నన్ను, ఓ బాబా మమ్మల్ని పావనముగా చేసి పావన ప్రపంచానికి తీసుకుని వెళ్ళండి అని పిలిచారు. శాంతిధామానికి తీసుకుని వెళ్ళమని అడగరు. పరంధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు.
ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. దానిని ముక్తి ధామము అని అంటారు. దాని కొరకే సన్యాసులు మొదలైన వారు శిక్షణ ఇస్తారు. వారు సుఖధామం యొక్క జ్ఞానాన్ని అయితే ఇవ్వలేరు. ఎందుకంటే వారు నివృత్తి మార్గానికి చెందినవారు. ఏ ధర్మాల వారు ఎప్పుడెప్పుడు వస్తారు అనేది బాబా పిల్లలకు అర్థం చేయించారు. మనుష్య సృష్టి రూపీ వృక్షంలో మీదే మొట్టమొదటి పునాది. బీజమును వృక్షపతి అని అంటారు. తండ్రి అంటున్నారు, నేను వృక్షపతిని, నేను పైన నివసిస్తాను. ఎప్పుడైతే వృక్షము పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను వస్తాను. వటవృక్షము చాలా అద్భుతమైనది. పునాది లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఈ బేహద్దు వృక్షంలో కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేనే లేదు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు. పాత్ర చేసేందుకు ఎక్కడికి వచ్చారు? పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్ర చేసేవారు. కనుక ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మ అయినా సరే తీసుకుంటారు. కానీ మానవులు 84 లక్షల జన్మలు అని అనేస్తారు. అవి కూడా ఎవరికి ఉంటాయి అనేది అర్థమే చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు అని అర్థం చేయించారు. మొట్టమొదట నా నుండి దూరమైన వారు మీరే అని బాబా అంటున్నారు. మొట్టమొదట సత్యయుగంలో దేవీ దేవతలే ఉంటారు. వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయునప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? శాంతిధామంలో ఉంటాయి అనేది మీకు తెలుసు కదా. కావున శాంతిధామం వేరు కదా. అయితే ప్రపంచం అంటే ఇదే, ఇక్కడే పాత్ర చేస్తారు. నూతన ప్రపంచంలో సుఖప్రదమైన పాత్ర, పాత ప్రపంచంలో దుఃఖభరితమైన పాత్ర అభినయించాల్సి ఉంటుంది. ఇది సుఖ దుఃఖముల ఆట. అది రామరాజ్యము. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. వారికి రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము గురించే తెలియదు. జ్ఞాన సాగరులు అని ఒక్క తండ్రిని అంటారు. రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఏ శాస్త్రంలో కూడా లేదు. నేను దానిని మీకు వినిపిస్తున్నాను అని తండ్రి అంటున్నారు. మళ్ళీ ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు. భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము మహిమ చేయబడింది. గీతలో కూడా రాజయోగము అనే మాట వస్తుంది. తండ్రి మీకు రాజయోగం నేర్పించి రాజ్య వారసత్వమును ఇస్తారు. రచన ద్వారా వారసత్వం లభించదు. వారసత్వము రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రతి మానవుడు రచయితయే. పిల్లలను రచిస్తాడు. అతడు హద్దు బ్రహ్మ, ఇతడు అనంతమైన బ్రహ్మ. వారు నిరాకార ఆత్మల తండ్రి, ఇతడు లౌకిక తండ్రి. అలాగే ఇతడు ప్రజాపిత. ప్రజాపిత ఎప్పుడు ఉండాలి? సత్యయుగంలోనా? కాదు, పురుషోత్తమ సంగమ యుగంలో ఉండాలి. మనుషులకు సత్యయుగం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. వారు సత్యయుగము, కలియుగము మొదలైన యుగాలకు లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక్క యుగము అంటే 1250 సంవత్సరాలు. 84 జన్మలకు కూడా లెక్క కావాలి కదా. మెటికలు మనం ఎలా దిగుతామో కూడా ఒక లెక్క ఉండాలి కదా. అంటే మెట్లు. మొట్టమొదట పునాదిలో ఉండేవారు దేవీ దేవతలు. వారి తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. ఆ తండ్రి మనకు వృక్షం యొక్క రహస్యమును కూడా తెలియచేశారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా మనకు నేర్పించలేరు. ఈ చిత్రాలు మొదలైన వాటిని ఎలా తయారు చేశారు, మీకు ఎవరు నేర్పించారు అని అడుగుతారు. బాబా మాకు ధ్యానంలో చూపించారు, తర్వాత మేమే ఇక్కడ తయారు చేశాము అని చెప్పండి.
ఆ తండ్రి ఈ రథములో వచ్చి మేము తయారు చేసిన చిత్రాలను సరిదిద్దేందుకు సలహాలు ఇస్తారు. ఆయనే స్వయంగా సరిదిద్దుతారు అని వారికి చెప్పండి. కృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని అంటారు, కానీ అతన్ని అలా ఎందుకు అంటారు అనేది కూడా మనుషులకు తెలియదు. ఇతడు వైకుంఠానికి అధికారిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవాడు. తరువాత గొల్లపిల్లవానిగా అంటే నల్లగా అపవిత్రముగా అయిపోయాడు. అందుకే వారిని శ్యామసుందరుడు అని అంటారు. మొదట వచ్చేది అతడే తతత్వం. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. భారతదేశముని మరచి హిందూ దేశంలో నివసించు హిందువులము అని చెప్పుకుంటున్నారు. బాబా అంటున్నారు, నేను భారతదేశంలోనే వస్తాను. భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది, అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. నేను మళ్ళీ స్థాపన చేసేందుకు వస్తాను. మొట్టమొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఈ వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆకులు, మఠాలు, మార్గాలు తరువాత వస్తాయి. వాటికి కూడా శోభ ఉంటుంది. చివర్లో వృక్షమంతా శిథిలావస్థకు వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను అని బాబా అంటున్నారు. యదా యదా హి ధర్మస్య. ఆత్మకు స్వయాన్ని గురించి కూడా తెలియదు, అలాగే ఆత్మలకు తండ్రి గురించి కూడా తెలియదు. స్వయాన్ని కూడా నిందించుకుంటారు, అలాగే తండ్రిని దేవతలను కూడా నింద చేస్తూ ఉంటారు. తమో ప్రధానంగా బుద్ధిహీనులుగా అయిపోయినప్పుడే నేను వస్తాను. పతిత ప్రపంచంలోనే రావలసి వస్తుంది. వీరు మనుషులకు ప్రాణదానం చేస్తారు, అనగా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. అన్ని దుఃఖాల నుండి అర్ధకల్పం వరకు దూరం చేస్తారు. వందే మాతరం అనే గాయనం కూడా ఉంది కదా, అలా ఏ మాతలకు వందనం చేస్తారు? మీరే ఆ మాతలు. ఈ సృష్టి అంతటిని స్వర్గంగా చేస్తారు. భలే పురుషులు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ మాత్రం మాతలదే. అందుకే తండ్రి మాతలను మహిమ చేస్తారు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఇంత మహిమకు యోగ్యులుగా తయారు చేశారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అపారమైన సుఖాల ప్రపంచంలో వెళ్ళేందుకు సంగమ యుగంలో నిల్చోవాలి. సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ బుద్ధి యోగాన్ని కొత్త ప్రపంచంతో జోడించాలి. బుద్ధిలో ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్తున్నాము అనేది గుర్తుండాలి. సెకండ్ పాయింట్, అందరికీ ప్రాణదానం ఇవ్వాలి. మానవుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి. అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి, ఇతరుల ద్వారా చేయించాలి. ఈరోజు వరదానము, శ్రేష్ట సమయము అనుసారము సదా శ్రేష్టమైన కర్మలు చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మ భవ. ఈ శ్రేష్ట సమయంలో సదా శ్రేష్టమైన కర్మలు చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు మనస్సులో సదా పాడుకుంటూ ఉండండి. వాహన శ్రేష్ట కర్మలు లేక వాహ శ్రేష్ట కర్మలు నేర్పించే బాబా ఇలా సదా వాహ్ వాహ్ యొక్క పాటలు పాడుతూ ఉండండి. ఎప్పుడూ పొరపాటును కూడా దుఃఖం యొక్క దృశ్యాలు చూస్తున్నా అయ్యో అయ్యో అనే శబ్దం మాత్రం రాకూడదు. వాహ్ డ్రామా వాహ్, వాహ్ బాబా వాహ్. ఏదైతే స్వప్నంలో కూడా లేదో ఆ భాగ్యము ఇంట్లో కూర్చుని ఉండగానే మీకు లభించింది. కావున ఈ భాగ్యం యొక్క నశలో ఉండండి. స్లోగన్,
మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడవులుగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.